ఈరోజు 300 మెంబర్స్కి కాజు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దామా? పర్ఫెక్ట్ కొలతలతో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ కల్పన డైలీ బ్లాగ్స్. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీరు ముక్కలను కట్ చేసుకొని ఆయిల్లో వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 5 కేజీల బకెట్కి ఆనియన్ పేస్టు, ఒక బకెట్న్నర టమాటా పేస్టు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బేసిన్ పెట్టి మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్టు, టమాటా పేస్టు అండ్ 100 గ్రాముల పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 10 గ్రాముల పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీలోకి కావలసిన మసాలా పొడిని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని 100 గ్రాముల ధనియాల పొడి, 20 గ్రాముల మసాలా కారం, 50 గ్రాముల కసూరి మెంతి, 10 గ్రాముల గరం మసాలా పొడి, 100 గ్రాముల 3 మ్యాంగో కారం, 50 గ్రాముల ప్రియా కారం, కొంచెం జీరా పొడి, నెక్స్ట్ 10 గ్రాముల చికెన్ మసాలా వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రేవీలోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన పొడి అన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత బాగా మరిగిన వేడి ఆయిల్ని గ్రేవీలో పోసి కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, గ్రీన్ పీస్, నెక్స్ట్ జీడిపప్పు వేసుకొని కలపాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం, మనం వేగించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీడినొక, దోసపప్పు నానబెట్టి పేస్ట్లా చేసుకొని వైట్ పేస్ట్ రెడీ చేసుకొని ఆ వైట్ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. వైట్ పేస్ట్ వేసి కలిపిన తర్వాత 10 నిమిషాలు కర్రీ మొత్తాన్ని ఉడకనివ్వాలి. మేము కుకింగ్ మొత్తం మా పాక దగ్గర చేస్తామండి. చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయింది. 1 కేజీ అయినా 10 కేజీలైనా పన్నీర్ కర్రీ ప్రాసెస్ ఇంతేనండి. మనం తీసుకున్న పన్నీర్ బట్టి పేస్ట్లు, ఉప్పు, కారం, మసాలా తగ్గించుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.